హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లయోనెస్ కవితా రెడ్డి యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తున్నది ఓ అద్భుతమైన శివాలయం. ఈ శివాలయం మరెక్కడో లేదండి, మైపాడు బీచ్కి ఒడ్డునే నిర్మించబడింది. అసలు మైపాడు బీచ్ గురించి మనం తెలుసుకుందామా? ఈ మైపాడు బీచ్ ఎక్కడుంది? బంగాళాఖాత తీరంలో ఉన్న ఒక బీచ్ మైపాడు బీచ్. ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో నెల్లూరుకు తూర్పుగా 25 కిలోమీటర్ల 16 మైళ్ళ దూరంలో మైపాడు వద్ద ఉన్నది. ఈ బీచ్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థచే నిర్వహించబడుతుంది. ఈ బీచ్ జాలర్లు చేపలు పట్టేందుకు అనువుగా అవకాశాలు అందిస్తుంది. పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఈ బీచ్ దగ్గర రిసార్ట్స్, వాటర్ స్పోర్ట్స్ని కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఇక మనం ఈ ఆలయం గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ ఆలయం పేరు విందామా? శ్రీ భ్రమరాంబాదేవి సమేత శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం అని పిలుస్తారు. ఈ ఆలయంలో మనం భ్రమరాంబాదేవిని మరియు మల్లికార్జున స్వామి మనకు దర్శనమిస్తారు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే, మల్లికార్జున స్వామి, భ్రమరాంబాదేవి మాత్రమే కాదు, ప్రతి రాష్ట్రానికి చెందిన ఓ ముఖ్యమైన ప్రతి శివలింగాన్ని కూడా మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. సముద్ర తీరంలో అలల శబ్దాలతో సముద్రపు ఒడ్డు తీరున ఎంతో అందంగా నిర్మించబడ్డ ఈ శివాలయాన్ని తప్పకుండా మీరు చూసి తీరాలి. అలాగే ముందుగా మనం ఈ ఆలయ ధర్మకర్తలు ఎవరో తెలుసుకుందామా? ఆలయ ధర్మకర్తల పేర్లు శ్రీ నాగరాజుపల్లి కిష్టయ్య గారు, వారి ధర్మపత్ని హైమావతమ్మ గారు. వీరి చేతుల మీదుగానే ఈ ఆలయ నిర్మాణం జరపబడింది. మరి వీరికి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? సముద్ర తీరపు ఒడ్డున ఇంత మంచి శివాలయాన్ని నిర్మించాలన్న ఆలోచన వీరికి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది అనే ప్రశ్నలు నాలో అయితే ఉన్నాయి. మరి మీలో కూడా ఉన్నాయా? ఆలస్యం ఎందుకని వాళ్ళనే ఇంటర్వ్యూ చేసి విషయాలన్నీ మనం కనుక్కుంటే మంచిదే కదా. సో అతి త్వరలో వాళ్ళ ముందుకే వెళ్ళి మనకు ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకుందాం. ఆలయ ధర్మకర్తలతో అతి త్వరలో మనం మాట్లాడదాం. ఆ వీడియోని కనుక మీరు చూడాలి అని అనుకుంటే లయోనెస్ కవితా రెడ్డి యూట్యూబ్ ఛానల్ని, అంటే ఈ ఛానల్ని ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి వదిలేయడం మాత్రమే కాదు, సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, అంటే ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా మీరు ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీ మొబైల్లోకి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దాని ద్వారా నా ఛానల్లో నేను ఏ వీడియో పోస్ట్ చేసినా సరే మిస్ అవ్వకుండా మీరు చూసే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ప్రతి రాష్ట్రానికి చెందిన ఒక శివలింగం ఓ శివాలయంలా, ఓ శివ మందిరంలా ఒక్కొక్క శివుడికి సంబంధించి ఏ విధంగా నిర్మించారో చూడండి. ఓ అతిపెద్ద శివలింగాన్ని కూడా మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. మంచి ముఖ్యమైన రోజులలో అక్కడ అభిషేకాలు కూడా జరుగుతాయి. చూడడానికి ఎంతో కన్నుల విందుగా ఉంటుంది. ఇదే వీడియోలో మీరు వెనుక వైపు బ్యానర్లో ఉన్న ధర్మకర్తల ఫోటోను కూడా మీరు చూడవచ్చు. ఇది ఆలయం లోపలి భాగం. ఇప్పుడు మీరు చూస్తున్నది భ్రమరాంబాదేవిని. ఎంతో కలగా ఉన్నారు కదా. వీడియో మనం తీయడానికి అవకాశం లేదు, కానీ మీకోసం, మీకు చూపించడం కోసమే తీశాను. ఇప్పుడు మీరు చూడబోతున్నది మల్లికార్జున స్వామిని. కేవలం దాసాని పువ్వులతో సింపుల్గా ఎంత బాగా అలంకరించారో కదా. అంటే అప్పటికి ఇంకా పూర్తి అలంకరణ మొదలు కాలేదు. మీరు ఇక్కడ విఘ్నేశ్వరుని కూడా చూడవచ్చు. ఆలయ ప్రాంగణం మొత్తం ఎంతో ఆహ్లాదకరంగా, పచ్చటి వాతావరణంతో, అలల శబ్దాలతో, సముద్రం వైపు అలా చూస్తూ ఉంటే, సముద్ర తీరంలో ఉన్న ఈ శివాలయంలో సాక్షాత్తు ఆ భ్రమరాంబాదేవిని, మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. సో నన్ను నమ్మండి, తప్పకుండా మీరు మైపాడు బీచ్ దగ్గర ఉన్న ఈ శివాలయాన్ని తప్పక దర్శించండి. ఖచ్చితంగా మీకు చాలా మంచి మనశ్శాంతి దొరుకుతుందని నేనైతే నమ్ముతున్నాను. ఓసారి వెళ్ళిన తర్వాత మీకు ఎలా అనిపించిందో వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరి ఇక్కడ ఏ రాష్ట్రాలకి సంబంధించి ఏ శివలింగాలని ఇక్కడ పెట్టారో మరి ఆ పేర్లన్నీ మనం విందామా? సోమనాథ్ గుజరాత్, మల్లికార్జున స్వామి ఆంధ్రప్రదేశ్, మహాకాళేశ్వర్ మధ్యప్రదేశ్, ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్, కేదార్నాథ్ ఉత్తరాఖండ్, భీమశంకర్ మహారాష్ట్ర,
కాశీ విశ్వనాథ్ ఉత్తరప్రదేశ్, త్రిబకేశ్వర్ మహారాష్ట్ర, బైద్యనాథ్ జార్ఖండ్, నాగేశ్వర్ గుజరాత్, రామనాథస్వామి తమిళనాడు, కృష్ణేశ్వర్ మహారాష్ట్ర, జంబుకేశ్వర్ తమిళనాడు, అరుణాచలేశ్వర్ తమిళనాడు, కాళహస్తీశ్వర్ ఆంధ్రప్రదేశ్, ఏకాంబరేశ్వర్ తమిళనాడు, నటరాజ్ తమిళనాడు, శ్రీ త్రయంబకేశ్వరుడు నాసిక్ మహారాష్ట్ర. సో విన్నారుగా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. కానీ ఇక్కడ మైపాడు తీరంలో ఉన్న శివాలయంలో కొన్ని ముఖ్య రాష్ట్రాలకి సంబంధించిన శివలింగాలన్నింటినీ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. మీకోసం అతి త్వరలో మైపాడు బీచ్ని కూడా చూపించబోతున్నాను. సో తప్పకుండా ఛానల్ని అయితే మాత్రం మీరు వాచ్ చేస్తూ ఉండండి. ఏ వీడియోని కూడా మిస్ చేయకుండా ఇలాంటి ఎన్నో అద్భుతమైన వీడియోల కోసం మీరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు అక్కడ మీరు చూస్తున్నది పళని సుబ్రహ్మణ్య స్వామిని. నేను చెప్పినట్టుగా మీరు చూస్తున్నారు కదా, గుడి ప్రాంగణం అంతా కూడా ఎంతో విశాలంగా, ఎంతో పచ్చదనంతో చాలా అంటే చాలా బాగుంటుంది. గుడి గోపురాలు ఎంతో ఎత్తైన శిఖరాలని నేను చెప్పను, కానీ మీడియంగా ఎంతో ముచ్చటగా మనకి చూడడానికి ఎంతో బాగా అనిపిస్తుంది. ఇంతకుముందు సముద్రానికి వచ్చిన వాళ్ళు అంటే జస్ట్ బీచ్లో వచ్చి ఆడుకుని పాడుకుని ఎంతో సరదాగా ఎంజాయ్ చేసి వెళ్ళేవాళ్ళు. కానీ ఈ బీచ్ సమీపంలో ఈ సముద్రపు ఒడ్డు తీరంలో మల్లికార్జున స్వామి ఆలయాన్ని నిర్మించిన ముఖ్యమైన అమ్మవారికి కానీ సంబంధించి ఏదైనా ముఖ్యమైన రోజులు వచ్చినప్పుడు జనాల రద్దీ కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. దర్శనం చేసుకోవడానికి కూడా దాదాపు మనకి గంట సమయం పడుతుంది అంటే కూడా అతిశయోక్తి లేదు. కానీ మామూలు రోజుల్లో మాత్రం ఇక్కడ పెద్దగా రద్దీ ఉండదు. ఎందుకంటే ఇంకా ఈ గుడి గురించి అంటే ఈ ఆలయం గురించి ఇంకా పెద్దగా ప్రజలకి ఇంకా తెలియలేదు. కాబట్టి ముఖ్యమైన రోజుల్లో మాత్రం తప్పకుండా చుట్టుపక్కల పల్లెటూరుల నుంచి ఎంతోమంది జనాలు దర్శనంకి ఇక్కడికి చేరుకుంటారు. సో తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నా. మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవాలి అని అనుకుంటే మరి ఇంకెందుకు ఆలస్యం, చెప్పాను కదా, ఆంధ్రప్రదేశ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ మైపాడు గ్రామంలో మైపాడు బీచ్ వద్దే ఉంది మల్లికార్జున స్వామి ఆలయం. ఇక్కడికి వచ్చే టూరిస్టులకి స్నానం చేయడానికి సౌకర్యాలు ఉన్నాయి. ఒకవేళ దూరం నుంచి వచ్చిన వాళ్ళు కనుకైతే రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. అంటే హరిత రిసార్ట్స్ బీచ్కి దగ్గరే గుడికి ఎదురుగానే ఉంటుంది ఆ హరిత రిసార్ట్స్ రూమ్స్ కూడా. సో వచ్చిన టూరిస్ట్కి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు, రూమ్ సౌకర్యం ఉంటుంది. స్నానానికి సపరేట్గా స్నానం చేయడానికి జస్ట్ 10 రూపాయలు ఇస్తే చాలు, అంతకుమించి ఎక్కువ కూడా ఛార్జ్ చేయరనుకుంటున్నాను నేను. సో ఎన్నో సౌకర్యాలు కూడా ఉన్నాయి. అక్కడికి వచ్చి మీరు సముద్ర స్నానం చేసుకొని కావాలంటే రూమ్ సౌకర్యం కూడా కల్పించుకొని దైవ దర్శనం చేసుకొని మీ ట్రిప్ని ఎంతో సక్సెస్ చేసుకోవచ్చు అండ్ ఫుల్ఫిల్ అవుతారు. మీరు ఖచ్చితంగా ఈ ట్రిప్కి వచ్చిన తర్వాత మైపాడు బీచ్ చూడొచ్చు, శివాలయం చూడొచ్చు అండ్ అలాగే మీకు సౌకర్యాలు కూడా లభిస్తాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్కి కూడా షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మనం మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.